హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఫేవరెట్ అయిన రవ్వ లడ్డు రెసిపీ అండి ఈరోజు. అందుకే ముందుగానే రవ్వ నేను నెయ్యి వేసి కొంచెం బాగా దూరగా వేయించి పెట్టాను. అప్పుడు ఫస్ట్ టైం చేస్తానండి నేను. మళ్ళీ కొబ్బరి ఒక గిన్నె తీసుకొని దాన్ని బాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకున్నాను. చక్కెర కూడా రవ్వ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీతోనే చక్కెర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రవ్వ కొబ్బరి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ కొబ్బరి హీట్లోనే ఉండాలి. కొంచెము హీట్లో ఉన్నప్పుడే ఈ చక్కెర మనం మిక్సీ పట్టేసుకునేది కలిపినప్పుడు అది కొంచెం హీట్కి కరిగినట్లయితే ముద్ద మన లడ్డూలు కట్టడానికి బాగా వస్తుంది. బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చక్కెర మిక్సీలోనే నేను ఇలా చేశానండి. డ్రై ఫ్రూట్స్ మా పిల్లలు అన్నీ తీసి పక్క పెట్టేస్తారండి, అందుకే నేను ఏమి వేయట్లేదు. కానీ రవ్వ లడ్డులకి నాకు ఏమి తగులుకోకుండా ఇలా మామూలుగా ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం పాలు వేసుకొని మనం తగినట్లు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూలు కట్టేసుకోవడమే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. బాయ్.